హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడానికి వచ్చానండి. అంటే L2 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవ్వడం కోసం అధికారులు మళ్ళీ వెరిఫికేషన్ కోసం అంటే L2 లబ్ధిదారుల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కోసం సెలెక్ట్ అయిన వారి ఇళ్లకు వస్తున్నారు. వారి దగ్గర డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారండి. నేనైతే చెప్పాను కదా, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను దీని గురించి. చాలామంది అడిగారు, దీని మీద ఒక వీడియో అయితే చేయండి మేడం అని చెప్పేసి అని అడిగారు. డాక్యుమెంట్స్ కోసం అధికారులు అయితే మీ ఇళ్ళకు వస్తున్నారండి. ఒక జీహెచ్ఎంసీలోనే కాదు, ప్రస్తుతానికి ఇప్పుడు జీహెచ్ఎంసీలో నడుస్తుంది, మిగతా అన్ని జిల్లాలకి కూడా జరుగుతుంది. కానీ జీహెచ్ఎంసీలో చాలా ఫాస్ట్గా అయితే ఈ వెరిఫికేషన్ చేస్తున్నారండి. దాని గురించి పూర్తి వివరాలు అయితే చెప్తాను. ఏమేమి డాక్యుమెంట్స్ మీరు రెడీగా పెట్టుకోవాలో కూడా చెప్తానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మేము ఏం చెప్పామన్నది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూడమని ఎందుకు అంటున్నామంటే, లాస్ట్లో తెలుగు రాని వారి కోసం ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నానండి. అందుకని దయచేసి లాస్ట్ వరకు చూడండి అని చెప్తున్నాను. సో ఈరోజు మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, జీహెచ్ఎంసీలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవ్వడం కోసం అధికారులు డాక్యుమెంట్స్ కోసం వస్తున్నారండి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే, మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇంకా ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్. ఒకవేళ కనుక మీ దగ్గర రేషన్ కార్డు లేకపోతే ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇచ్చినా సరిపోతుంది. వీటి జిరాక్స్ అయితే మీరు రెడీగా పెట్టుకోండి. అధికారులు వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు ఇవైతే కంపల్సరీగా మీరు వాళ్ళకు ఒక జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీలోనే కాదండి, ఇంకా మిగతా చోట్ల కూడా జరుగుతుంది. కాకపోతే జీహెచ్ఎంసీలో చాలా ఫాస్ట్గా అయితే వెరిఫికేషన్ చేస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ 10వ తారీఖు లోపల ఈ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేయడం కోసం అయితే ఇవైతే తీసుకొని వెళ్తున్నారు. ఈ డాక్యుమెంట్స్ మీరైతే రెడీగా పెట్టుకోండి. ఇంకా ఏంటంటే, కొన్ని చోట్ల అయితే మాత్రం రెంటల్ అగ్రిమెంట్ కూడా అడుగుతున్నారండి. అంటే రెంటల్ నోటరీ కూడా అడుగుతున్నారు. దానికి సంబంధించిన మెసేజ్ కూడా చాలామంది చేశారు. వాళ్ళల్లో ఒక మెసేజ్ అయితే మీకు చూపిస్తాను, కావాలంటే మీరు కూడా చూడండి. ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు మెసేజ్ చేశారు, మేడం ఇట్లా రెంటల్ నోటరీ అడుగుతున్నారు, మరి వీటి గురించి మాకు చెప్పండి, ఎంత అవుతాయి అని చెప్పేసి అని అడుగుతున్నారు. రెంటల్ నోటరీ ఎంతో అవ్వదండి, 1000 రూపాయల లోపే అవుతుంది. అది కూడా మీ సేవలో చేస్తారు. అంటే మీ మీద ఏదన్నా చిన్న డౌట్ ఉంటే మాత్రమే అదే అడుగుతారండి. సాధారణంగా అవి అడగరు, చాలా రేయర్గా మాత్రమే అడుగుతారు. రెంటల్ నోటరీ అని చేస్తారండి మీ సేవల్లో. అదైతే చేయించుకొని రెడీగా పెట్టుకోండి. అడిగిన వారికి మాత్రమే ఇవ్వండి, అంతేకాని అందరికీ అడగరు. అడిగిన వాళ్ళు మాత్రం మీ సేవకి వెళ్ళి ఒక గంటలోనే ఆ నోటరీ అనేది ఇస్తారండి. 1000 రూపాయలు అవుతాయి దగ్గర. అవైతే చేయించుకొని మీరైతే వాళ్ళకి అధికారులకు అప్పచెప్పండి. ఆ రెంటల్ నోటరీ అనేది ఓన్లీ మీ సేవలో మాత్రమే చేయించుకోండి, చాలా తక్కువగా చేస్తారు. ఇంకా మీరు వేరే ఎక్కడైనా సరే బ్రోకర్ల దగ్గర చేయించుకుంటే మాత్రం చాలా ఎక్కువ లాగుతారు. అదైతే చెయ్యకండి మీరు. ఆ పొరపాటు మీరు తక్కువలో చేయించుకోవాలి అంటే, తక్కువలో అయిపోవాలంటే మీ సేవకి వెళ్ళి రెంటల్ నోటరీ అని అడిగితే ఇస్తారండి. అక్కడ 1000 రూపాయల లోపే అయిపోతుంది. మీకు ఒక గంట లోపలే ఆ నోటరీ అనేది మీకు ఇస్తారు. ఈ డాక్యుమెంట్ అయితే అందరికీ అడగరండి, చాలా రేయర్గా వాళ్ళ మీద ఏదైనా చిన్న డౌట్ వస్తే మాత్రమే ఈ నోటరీ అనేది అడుగుతారు. ఆ బ్రదర్ అడిగిన కామెంట్ కూడా మీకు చూపిస్తానండి తప్పకుండా. నిజామాబాద్ నుంచి ఆ కామెంట్ అయితే మనకు చేశారు. ఇదిగోండి ఆ కామెంట్ అయితే వచ్చింది. ఒక నిజామాబాద్ నుంచి ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారు. ఆ కామెంట్ కూడా మీకు చదివి వినిపిస్తారు. మేడం 2 BHK వచ్చింది, బట్ మున్సిపల్ వాళ్ళు రెంట్ హౌస్ నోటరీ అడుగుతున్నారు, ఎంతది చేయాలి? సర్వేలో నిజామాబాద్ నుంచి చేస్తున్నారండి. ఈ కామెంట్ అయితే సర్వేలో అడిగారంట, వాళ్ళని రెంటల్ నోటరీ అయితే అడిగారంట. వారికైతే రెంటల్ నోటరీ ఎందుకు అడిగారో మరి అంటే, ఒక చిన్న డౌట్ ఏదన్నా వస్తే వాళ్ళు ఆ నోటరీ అయితే అడుగుతారండి. బ్రదర్, మీరేం చేయాల్సిన అవసరం లేదు, మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు మీ సేవకి వెళ్తే ఒక 1000 రూపీస్ లోపలే మీకు నోటరీ అనేది తయారు చేసి ఇస్తారు. మీరైతే మీ సేవకి వెళ్ళి నోటరీ తయారు చేయించుకోండి. మరి ఇంకెక్కడా కూడా వెళ్ళకండి, ఎక్కడికి వెళ్ళినా మీకు చాలా ఎక్కువ మొత్తం తీసుకుంటారు. చూశారు కదండి కామెంటు. అంతేకాదండి, జీహెచ్ఎంసీ వాళ్ళు కూడా చాలామంది కామెంట్ చేశారు, మా డాక్యుమెంట్స్ తీసుకెళ్తున్నారు మేడం, మరి దీని మీద ఒక వీడియో అయితే చేయండి అని చెప్పేసి అని అడుగుతున్నారు. జీహెచ్ఎంసీలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కోసం ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారి ఇళ్ళకైతే వచ్చి ఆ డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఒక పట్టా అయితే తయారు చేయాలి కదా, ఇంటి డాక్యుమెంట్ అయితే తయారు చేయాలి కదా.
దానికోసం వాళ్ళ దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఈ విషయాన్ని తెలుగులో అర్థం చేసుకోలేని వాళ్ళ కోసం నేను ఇంగ్లీష్లో కూడా చెప్తానండి. ఒకవేళ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కూడా చాలామంది అయితే అడుగుతున్నారు, మేడం ప్లీజ్ వేరే లాంగ్వేజ్లో కూడా చెప్పండి, మాకు తెలుగు అర్థం కావట్లేదు, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ చెప్పండి అని చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. వారందరి కోసం కూడా నేను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసి సేమ్ మ్యాటర్ చెప్తానండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ లిజన్. For these who don't understand Telugu, I will also explain it in English for you. Officers are coming to you for verification to provide double bedroom plots in JHMC, are asking for these documents. Keep this ready. What are those documents? Ration card, Aadhaar card, caste certificate. If there is not ration card, then income certificate should be given. This is done not only in one GHMC but in all districts. తెలుగు రాని వారి కోసం ఈ సాహసం అయితే చేశానండి. ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి. నాకు అంత ఫ్లూయెంట్గా మాట్లాడటం అయితే రాదండి ఇంగ్లీషు, కానీ మీకోసం అయితే ఒక చిన్న సాహసం అయితే చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి. తెలుగు రాని వారి కోసం కూడా వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఇంగ్లీష్లో. సో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.